హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక దీపం సీరియల్ గురించి. కార్తీక దీపం సీరియల్ ఆన్ ట్రాక్ ఈరోజు నుంచి చెప్తానని రాసుకోండి. ఈరోజు నుంచి సీరియల్ పీక్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే నిజాలన్నీ బయటకు వచ్చేసినాయి. నిజాలు ఎవరి మనసులో ఏముందనేసి అందరి మనసులు బయటకు వచ్చేసినాయి. ఇంకా కార్తీక్ ఎలాంటి స్టెప్లు వేస్తాడు అనేసి నెక్స్ట్ ఇప్పుడు పక్కా విలన్ అనేసి ఫిక్స్ అయిపోయినారు మన పారిజాతం గారు. ఈ రోజు నుంచి సీరియల్ ఇప్పుడు 66 ఎపిసోడ్లు అయినాయి కదా. 66 ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను, మీరు కామెంట్స్ ఏం రాస్తా అంటారు. నమ్మండి, వాళ్ళిద్దరే చాలు, దీప కార్తీకే చాలు సీరియల్ని ఎక్కడికో తీసుకుపోతారనేసి. మన జెన్యున్ కంటెంట్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. ఇంకా నేను మీకు చాలా చేయగలను దానికోసం అనేసి. సరే అనేసి అక్కడ మనకేమవుతుందంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళు నిన్న మన పారుగా చెప్తా ఉంటారు కదా, ఈ విధంగా ఒట్టేయాలి పెళ్లి చేసుకుంటా అనేసి చెప్తా ఉంటారు కదా. చెప్తా ఉంటే సరే అనేసి ఒట్టేస్తూ ఉంటాడు. ఒట్టేస్తా ఉండేటప్పుడు కరెక్ట్ అది కూడా కార్తీకేయుడు ఒట్టు పారు గారు చెయ్యి తీసి ఇలా పెడతా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మన సౌర్య తుమ్మే సరే పిల్లలు అంత తుమ్ములు అంత పట్టించుకోకూడదు నువ్వు కానీ అని చెప్పేసి అంటే మళ్ళీ బలవంతంగా ఒట్టేపిస్తుంది. బలవంతంగా ఒట్టేపించే కొద్దికి అప్పుడు సరే అనేసి ఒట్టేసేస్తారు. ఒట్టేసేసిన తర్వాత పాయసంలో అంత విషయం కలిపింది అవంతా జరిగింది కదా. కానీ అవి ఏమి మాట్లాడలేదు కార్తీక్. పనిలే అనేసి వదిలేశాడు, ఏం మాట్లాడలేదు. సరే అనేసి అక్కడ కేక్ తీసుకొని అందరూ బయట వచ్చేసిన తర్వాత కేకు ఇక్కడ ఇచ్చేసి అందరూ కేక్ తీసుకొని పైకి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిపోతే అక్కడ పోయేసి మన జోష్న ఉంది కదా, జోష్న వచ్చి అడుగుతా ఉంది, ఏం బావా ఎందుకు వచ్చేసావు, నువ్వు పైకి ఎందుకు వచ్చేసావు, నువ్వు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా అనేసి జోష్న నిలదీస్తే సరే కార్తీక్ నిజం చెప్పేస్తాడు. ఏం చెప్పేస్తాడంటే ఇప్పుడు మా అమ్మ మీ నాన్న ఈ విధంగా మనం పుట్టకముందే మనం మాట్లాడుకున్నారు. నేను సరే అనేసి చిన్నప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది అంటే నేను సరదాగా తీసుకున్నాను. ఇప్పుడు నాకు లండన్ పోయేసి వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి, నేను ఎలా ఉంటాను అనేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. దానికోసం అనేసి నేను ఈ విధంగా చేస్తాను. నాకు నచ్చలేదు జోష్న అనే కొద్దికి పారిజాతం గారు వచ్చేసి జోష్నాన్ని పంపించేసింటారు. ఎప్పుడో పంపించేసిన తర్వాత ఏం పారు నువ్వు ఉండవు, జోష్న ఎక్కడ పోయిందంటే నువ్వు ఇలాంటివి ఏదో ఒకటి చేస్తావని తెలిసే కొద్దికి నీ మనసులో వేరే అమ్మాయి ఉంది, అందుకే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అనేసి పారు గారు మాట్లాడతారు. ఇప్పుడు పారు గారు అసలు జాతకం బయటపడింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మకి కార్తీక్ వాళ్ళ అమ్మకి జోష్న వాళ్ళ నాన్న మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దీపాకనే కదా, అప్పుడు వాళ్ళ కూతురు దీపాకు పెళ్లి చేయాలి కదా, అప్పుడు ట్రాక్లోకి రావాలి కదా. మీరు ఎందుకు బిడ్డలు మార్చేసారు చెప్పండి పారిజాతం గారు. అప్పుడు బిడ్డలు మార్చుకున్నామంటే మీరు ఖచ్చితంగా దీపాన్ని పెళ్లి చేసుకునేవాడు, ఖచ్చితంగా బాగుండేవాళ్ళు. ఇప్పుడు దీపాకి ముందని పరిచయం అంతా తెలిసిపోయింది. ఇంకా సీరియల్ చూడండి, కార్తీక్ వర్సెస్ పారిజాతం వర్సెస్ మన దీప ఆ విధంగా ఉంటుంది. సీరియల్ మాత్రం ఖచ్చితంగా పీక్స్లో ఉంటుంది. ఇంకా టాప్ 2 సీరియల్లో వస్తుందంటే అర్థం చేసుకుని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సీరియల్. మొదలైంది వేట, ఇంక చూసుకున్నాం ఏమైనా జరగచ్చు. అందుకోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ వస్తుంటాయి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇంత చెప్పి మీరు వీడియో చూసినా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.